ఓం శ్రీ గురుభ్యో నమః. శుక్ర సంచారం. శుక్రుడు ఆగస్టు 21వ తారీఖున రాత్రి 1:19 శుక్రుడు కర్కాటక రాశిలో సంచారం చేసి సెప్టెంబర్ 12వ తారీఖు ఉదయం 6:26 వరకు కూడా శుక్రుడు కర్కాటక రాశిలో ఉంటాడు. అంటే శుక్రుడు కర్కాటక రాశిలో ఉండటానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే, కర్కాటక రాశ్యాధిపతి చంద్రుడు. శుక్రుడు చంద్రుడు క్షేత్రంలోకి ఉంటున్నాడు. అంటే ఇక్కడ శుక్రుడు చంద్రుడు వచ్చేటప్పటికల్లా ఒక క్షేత్రంలో చేరటం వల్ల శుక్రచంద్రుల యొక్క స్థితి అనేది ఏ విధంగా ఉంటుంది అంటే, ఒక చంద్రుడు క్షేత్రంలో శుక్రుడు ఎంటర్ అయితే ఏ విధంగా ఉంటుంది. చంద్రుడు మనోకారకుడు. మానసికంగా సైకలాజికల్గా డిజార్డర్గా సైకలాజికల్గా విల్పవర్గా స్ట్రాంగ్గా ఉండాలన్నా బాగలేకపోవాలన్నా చంద్రుడు కారణభూతుడవుతాడు. శుక్రుడు సుఖాన్ని సౌఖ్యాన్ని భోగాన్ని కళత్రాన్ని లగ్జరీని ఇచ్చేవాడు శుక్రుడు. శుక్రుడు ఇలా ఒక రకంగా సుఖాన్ని ఇస్తుంటే, చంద్రుడు బాగలేదనుకోండి, సుఖాన్ని ఇవ్వకుండా మానసికంగా వేదనకు గురి చేస్తున్నాడా లేకపోతే వేదనకు గురి చేయట్లేదా, చంద్రుడు ఎలా ఉండబోతున్నాడు, శుక్రుడు చంద్రుడి యొక్క క్షేత్రంలో ఉంటే శుక్రుడు యొక్క రిజల్ట్స్ ఏంటి. ఎందుకంటే శత్రువు సంబంధించిన గ్రహాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, పరస్పరంగా ఆ క్షేత్రంలో ఉంటే శుక్రుడు యొక్క రిజల్ట్స్ ఏంటి. సహజంగా శుక్రుడు ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలంటారు, జన్మజాతకాలు కాదు. జన్మజాతకంలో శుక్రుడు ఏ విధంగా ఉండబోతున్నాడు, ఏ విధంగా ఉన్నాడు శుక్రుడు జన్మజాతకంలో, శుక్రుడు యొక్క కాంబినేషన్ ఎలా ఉంది వాడి యొక్క జాతకంలో, గోచారం అనేది ఎంతవరకు సపోర్ట్ చేస్తుందని చూసుకోవాలి. మనం కంపల్సరీ చూసుకునే ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ శుక్రుడు చంద్రుడి యొక్క క్షేత్రంలో ఉంటే ఎలా ఉండబోతున్నాడు. శుక్రుడు సహజంగా 1, 2, 4, 5, 8, 9, 11 స్థానాల్లో ఉంటే సుఫలితాన్ని ఇస్తాడు. ఎవరి నుంచి? వాళ్ళ రాశి నుంచి. శుక్రుడు కళత్రకారకుడు, సుఖకారకుడు, భోగకారకుడు, సౌఖ్యకారకుడు. ఎలా ఉండబోతున్నాడో ఒక్కసారి మనం ద్వాదశ రాశుల వాళ్ళ యొక్క ఫలితాలని మనం శుక్రగ్రహం అనేది అనుకూలిస్తుందా ప్రతికూలిస్తుందా ఒకసారి మనం అనాలిసిస్ చేద్దాం. కుంభరాశి వారికి శుక్రుడు యొక్క సంచారం అనేది ఏ విధంగా ఉండబోతుంది. షష్ఠమ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. కుంభరాశి వారికి ముఖ్యంగా చతుర్థాధిపతి అయిన శుక్రుడు షష్ఠమ స్థానంలో ఉన్నాడు. షష్ఠమ స్థానంలో ఉండటం, అలానే ఈ రాశి వారికి వచ్చేటప్పటికల్లా ముఖ్యంగా భాగ్యాధిపతి కూడా, అంటే భాగ్యాధిపతి అలానే చతుర్థాధిపతి షష్ఠమ స్థానంలో ఉన్నాడు. శని శుక్రుడికి మిత్రుడు, శుక్రుడు శనికి మిత్రుడు. ముఖ్యంగా శుక్రుడు చంద్రుడికి శత్రువు అవుతాడు, చంద్రుడు శుక్రుడికి సముడు అవుతాడు. అంటే శత్రుక్షేత్రంలోకి ఎంటర్ అవుతున్నాడు శుక్రుడు. అంటే అది ఆ స్థానం ఏంటి? 6వ స్థానం. 6వ స్థానంలో ఎలా ఉండబోతుంది అంటే, సహజంగా విరోధ భావాలతో కూడిన వాతావరణం, అకాల కలహాలు, అకాలంగా చిన్న విషయాలకి చిలికి గాలివాన కావటం, భార్యాభర్తల మధ్యలో అనుకూలంగా లేకపోవటం, శత్రుపీడ, శత్రు వృద్ధి, దాయాదులు, అన్నదమ్ముల మధ్యలో ఆస్తి పంపకాలు విషయంలో గొడవలు, కోర్టు సమస్యలు, పిత్రార్జితం రాలేదని అన్నదమ్ముల మధ్యలో వైరము, వైషమ్యము, డిస్ప్యూట్స్ జరగటం, ప్రతివాదనలు, భార్యాబిడ్డల మూలకంగా కూడా వ్యయ ప్రయాసాలు జరగటం, తలచిన ప్రతి కార్యక్రమాలు కూడా కొంత నెరవేరకుండా ఆటంకాల్లో ఉండటం, పెంపుడు జంతువుల వల్ల కూడా కొంత ఇబ్బందులు, ఎక్కడికైనా మన ఎక్స్కర్షన్ వెళ్ళినా కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అంటే విద్యార్థులు అధిక శ్రద్ధతో ఉంటే ఉత్తీర్ణత సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తలచిన ప్రతి కార్యక్రమాలు కూడా కొన్ని నెరవేరే అవకాశాలు లేకపోవటం, కొంత మానసికంగా ఆందోళన, స్త్రీలకి గైనకు సంబంధించిన ప్రాబ్లమ్స్, ఆరోగ్యం అనేది కొంత ఆందోళనకరంగా కొద్దిగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆరోగ్యపరంగా కుంభరాశి వాళ్ళకి జాగ్రత్తగా ఉండటం మంచిది. ప్రమాదాలు, వాహన ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి.
విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించే అవకాశాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్యలో సమస్యలు రాకుండా చూసుకోవాలి. అభిప్రాయ భేదాలు, ఏకీభావం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఏకీభావం లేకపోతే అనవసరమైన రిస్కు తగాదలు జరగటం తప్పితే ఏమీ లేదు ఇక్కడ. చెట్లు పెంపకంలో చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. శుభ కార్యక్రమాలకి వెళ్ళాలనుకుంటారు, వాయిదా పడుతుంటుంది. బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలనుకుంటారు, వాయిదాలు పడుతుంటుంది. అలానే దేవాలయం సందర్శనలు జరుగుతుంటాయి. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వీళ్ళని కొంతమంది మోసగించే అవకాశం కూడా డబ్బు పరంగా ఉంటుంది. డబ్బును మటుకు ట్రాన్సాక్షన్స్ చేయొద్దండి. డబ్బు అనేది ఆర్థిక పరంగా ఆదాయం అనేది బాగా వస్తుంది, కానీ ట్రాన్సాక్షన్స్ విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి. అంటే ఇచ్చిపుచ్చుకుని లావాదేవీల విషయం, అలానే భార్యకో తమ్ముడికో లేకపోతే పిల్లలకో ఇవ్వకూడదని కాదు, ఇవ్వచ్చు. అవుటర్స్ విషయంలో మీరు చాలా కేర్గా ఉండండి. ఎందుకు అని అంటే మీకు డబ్బులు పోతే మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్స్ అనేది ఇక్కడ లేదు. అలానే పెళ్ళిళ్ళల్లో కానీ స్త్రీలు బంగారు ఆభరణాలు కానీ ఎవరింటి చుట్టాలింటికి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడ పడితే అక్కడ బంగారు ఆభరణాలు పెట్టద్దండి. బంగారం దొంగతనం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దొంగతనాలు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొద్దిగా అప్రమత్తంగా ఉండండి, భద్రంగా వెళ్ళి ముందుకు వెళ్ళటం చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఏంటంటే చాలా ప్రమాదకరమైన విషయాల్లోకి ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా వివరించి ముందుకు వెళ్ళటం మంచిది. నేను కొన్ని పరిహారాలు చెబుతాను, ఆ పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ చాలామంది కూడా శుక్రుడు ఏ స్థానంలో ఉంటే బాగుంటుంది, శుక్రమహర్దశ కలిసి వస్తుందా రాదా? కొన్ని లగ్నాలకు శుక్రమహర్దశ కలిసి వస్తుంది, కొన్ని లగ్నాలకి శుక్రమహర్దశ కలిసి రాదు. సహజంగా ఏమిటి అని అంటే వృషభ లగ్నంలో జన్మించిన వాళ్ళకి, తులా లగ్నంలో జన్మించిన వాళ్ళకి శుక్రమహర్దశ బాగా కలిసి వస్తుంటుంది. అలానే మకర లగ్నంలో జన్మించిన వాళ్ళకి కూడా శుక్రమహర్దశ కలిసి వస్తుంటుంది. మనం ఏ మహర్దశలో కలిసి వచ్చిన వాళ్ళకి కలిసి వస్తుందో కూడా చూసుకోవాలి. అలానే మిథున లగ్నంలో జన్మించిన వాళ్ళకు కూడా శుక్రమహర్దశ బాగా కలిసి వస్తుంది. అయితే శుక్రుడు దశ అంతర్దశలు ఏ విధంగా ఉన్నాయి? అంతర్దశల్లో బాగుపడవచ్చు, దశల్లో కూడా బాగుపడవచ్చు. అయితే శుక్రగ్రహం అనేది నీచ స్థానంలో ఉంటే ఒక రకంగాను, శుక్రుడు జన్మజాతకంలో శుక్రుడు రాహుతో కానీ కేతువు కానీ కంజంక్షన్ కాకూడదు. శుక్రుడు ఎప్పుడూ కూడా కుజుడితో కంజంక్షన్ కాకూడదు, శనితో కూడా కంజంక్షన్ కాకూడదు. శుక్రుడు ఎప్పుడూ కూడా అశ్విని, మఖ, మూలా నక్షత్రాల్లో ఉండకూడదు. శుక్రుడు ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రంలో ఉండకూడదు. శుక్రుడు మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రంలో ఉండకూడదు. శుక్రుడు పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉండటం అనేది మంచిది కాదు. అంటే శుక్రుడు ఎవరు? కళత్రకారకుడు, అంటే వివాహకారకుడు. అంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ జరగకుండా లైఫ్ లాంగ్లో శుక్రుడు అనుకూలత సాధిస్తేనే మన లైఫ్ అనేది ముందుకు వెళ్ళగలుగుతారు. అంటే భార్యాభర్తల అన్యోన్య దాంపత్యం అనేది చాలా ఇంపార్టెంట్. శుక్రుడికి సహజంగా స్వక్షేత్రాలు వృషభము, తుల స్వక్షేత్రాలు. శుక్రుడు ఎక్కడుంటాడు? శుక్రుడు మీనం అనేది ఉచ్చక్షేత్రం. శుక్రుడికి నీచక్షేత్రం ఏంటంటే కన్యారాశి. కన్యలో ఉంటే నీచత్వం అనేది ఏర్పడుతుంది. అందువల్ల శుక్రుడు నీచరాశిలో ఉండకూడదు, పాపగ్రహాలతో కలిసి ఉండకూడదు. అలా ఒకవేళ మీ జన్మజాతకంలో ఉన్న గోచారంలో శుక్రగ్రహం మీకు బాగలేకపోయినా నేను చెప్పే పరిహారాలు పాటించండి. కానీ బర్త్ చార్ట్ని చూసే పరిహారం అనేది చేయాలి. సాధారణంగా కొన్ని చిన్న పరిహారాలు చెప్పబోతున్నా, ఆ పరిహారాలు మీరు పాటించండి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అంటే ఏదైతే శుక్రుడికి చక్కగా కమలాక్షి స్తోత్ర పఠనం చేయటం, కమలాదేవిని అంటే అమ్మవారి యొక్క ఆరాధన చేయటం, పాదరసపు లక్ష్మీ దేవిని ఆరాధన చేసి లక్ష్మీ అష్టోత్తరంతో పూజ చేయటం, శ్రీ సూక్తం పారాయణం చేయటం, మహాలక్ష్మి హోమం చేయటం. శుక్రగ్రహం బాగలేదు, మేము విడిపోతున్నాం, భార్యాభర్తల మధ్యలో బాండింగ్ అనేది లేదు అనంటే ఖచ్చితంగా భృగుపాస్పదాస్త్ర రుద్రాభిషేకం, భృగుపాస్పదాస్త్ర హోమము, అలానే శుక్ర జపము చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 10 శివలింగాలు పెట్టి అభిషేకం చేస్తారు. భృగుపాస్పదాస్త్ర రుద్రాభిషేకం అంటే మామూలుకి చేయరు. అందువల్ల శుక్రుడు ఎలా ఉన్నాడు, నిజంగా బాగున్నాడా, మన జాతకంలో బాగలేదా, శుక్ర జపం ఉంటుంది. ఆ శుక్ర జపం చేయటం, బొబ్బర్లు దానం చేయటం, శుక్రుడి విగ్రహానికి పంచామృతంతో, పండరసంతో, చెరుకు రసంతో అభిషేకం చేయాలి శుక్రవారం రోజున. వీలైతే శుక్రవారం శుక్రహోరలో అమ్మవారి యొక్క ఆరాధన చేయటం మంచిది.
వీలైతే ఇంటి దగ్గర శుక్ర జపం చేయాలి. కానీ వాస్తవంగా వేదోక్త మంత్రం బ్రాహ్మణోత్తములు చేయాలి. అభిషేకాలు ఇవన్నీ కూడా బ్రాహ్మణోత్తములతో చేస్తే మనకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. శుక్రగ్రహం ఎప్పుడూ కూడా నీచ స్థానంలో ఉంటే ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. కన్యా రాశిలో నీచత్వం అనేది శుక్రుడు ఉన్నాడు అనుకోండి, ఉదాహరణకి వివాహ బంధం అనేది కరెక్ట్గా బాండింగ్ ఉండదు. ఏదో రకంగా అరమరికలు, డబ్బు పరంగా ఫైనాన్షియల్ అనేది మన చేజారిపోవటం, అలానే వేరే వాళ్ళతో గొడవలు, అక్రమ సంబంధాలు, స్త్రీ సౌఖ్యం లేకపోవటం, భర్త యొక్క సౌఖ్యం లేకపోవటం, ఇద్దరి మధ్యలో అన్యోన్య దాంపత్యం లేకపోవటం, అనవసరమైన రిస్క్ చేసుకోవటం ఒకటి, వేరే వాళ్ళ విషయాలన్నీ కూడా మన మీద పడటం ఒకటి, అన్న స్త్రీలతోటి యువకులకి పరిచయాలు ఎక్కువగా పెరగటం, ఆ స్త్రీ మూలకంగా వాటి వల్ల భర్త మూలకంగా కొన్ని ఇబ్బందులు కలిగే సూచనలు ఎక్కువగా ఉంటాయి. అలానే శుక్రుడు ఏంటంటే కళలకి ఆరితేరినవాడు, అంటే కళారంగంలో వెళ్ళిన వాళ్ళకు కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. పారిశ్రామికంగా సినిమా పరిశ్రమలోకి వెళ్ళిన వ్యక్తులకు కూడా సినిమాల్లోకి చేరలేకపోవటం, మంచి పాత్రలు రాకపోవటం, డ్రామాలు వేయలేకపోవటం, సంగీతంలో డ్యాన్స్ లాంటి వాటి మీద కానీ, ఏదైతే వీణ కానీ, వైలిన్ కానీ, హార్మోని కానీ, ఏదైతే ఎక్స్ట్రా సంబంధించిన యాక్టివిటీస్ ఉన్నాయో అవన్నీ మనం చేయలేకపోవటం. కళలు చాలా ఇంపార్టెంట్. అది ఆర్టింగ్ కానీ, పెయింటింగ్ కానీ, రైటింగ్ కానీ, ఇవన్నీ కూడా శుక్రుడు యొక్క కారకత్వాలు అంటారు. అంటే మ్యాటర్ స్టేటస్ని రిప్రజెంటివ్ చేసే ప్లానెట్ ఏంటంటే వీనస్ ప్లానెట్. వీనస్ ప్లానెట్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. ఒక రకంగా గురువు సంతానకారకుడైతే శుక్రుడు కూడా శుక్రకణాలు అంటాం కదా మనం, ఆయన కూడా సంతానాన్ని ప్రసాదించే కారకుడు శుక్రుడు కూడా. కాబట్టి శుక్రగ్రహాన్ని కూడా మనం ఒకసారి చూసుకుని ముందుకు వెళ్ళాలి. సర్వే జనా సుఖినో భవంతు.